బెయిల్ తీసుకోకుండా సమాజంలో తిరగడానికి వీల్లేదు. ప్రతి మనిషికి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఉద్యోగాలు ఉన్నప్పుడు అతను అరెస్ట్ కాకుండా బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. 167 ప్రకారంగా సిఆర్పిసి ప్రకారంగా 60 నుంచి 90 రోజుల్లోపు వరకు ఇన్వెస్టిగేషన్ కనుక కంప్లీట్ అవ్వకపోయినా సరే తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాలన్నమాట. సిపి గారికి కంపల్సరీగా మనం నోటీస్ ఇచ్చి తీరాల్సిందే. అలా ఇచ్చి బెయిల్కి అప్లై చేస్తే కనీసం 10 నుంచి 15 రోజుల వరకు సమయం పట్టవచ్చు. అంటే 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే వాటికి తప్పనిసరిగా మనం బెయిల్ తీసుకోవచ్చు. నమస్కారం, నేను మీ అడ్వకేట్ రాంబాబు. ఈరోజు మనం తెలుసుకునే లీగల్ టాపిక్ ఏంటంటే బెయిల్ అన్నమాట. బెయిల్ అంటే ఒక రిలీఫ్. ఒక వ్యక్తి నేరంలో నిందితుడు అయినప్పుడు అతనికి రిలీఫ్ కావాలంటే కంపల్సరీగా బెయిల్ తీసుకోవాలి. బెయిల్ తీసుకోకుండా సమాజంలో తిరగడానికి వీల్లేదు. కాబట్టి మనం అసలు బెయిల్ ఏంటి, బెయిల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, బెయిల్ తీసుకోవాలంటే కండిషన్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ బెయిల్స్ అండ్ కండిషన్స్ ఫర్ గ్రాంట్ ఫర్ బెయిల్. బెయిల్స్ రకాలు చూసినట్లయితే ఇప్పుడు మనకి ప్రధానంగా రెండు రకాల బెయిల్స్ ఉంటాయి. ఒకటి బెయిలబుల్ అఫెన్సెస్, రెండోది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. బెయిలబుల్ అఫెన్సెస్లో సెక్షన్ 436 ప్రకారంగా అంటే 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే వాటికి తప్పనిసరిగా మనం బెయిల్ తీసుకోవచ్చు. పీపీ గారికి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే మనం బెయిల్ తీసుకోవచ్చు అనమాట. అది ఒక్క రోజులో కూడా రావచ్చు బెయిల్. రెండోదిగా చూసుకున్నట్టయితే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ సెక్షన్ 437 అనమాట. అంటే ఇది 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశాలు ఉన్న అఫెన్సులు అనమాట. కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే రేపు, మర్డరు ఇలాంటివి అనమాట. కాబట్టి పీపీ గారికి కంపల్సరీగా మనం నోటీస్ ఇచ్చి తీరాల్సిందే. అలా ఇచ్చి బెయిల్కి అప్లై చేస్తే కనీసం 10 నుంచి 15 రోజుల వరకు సమయం పట్టవచ్చు. మూడవదిగా చూసుకున్నట్టయితే యాంటిసిపేటరీ బెయిల్ సెక్షన్ 438. అంటే యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏదైనా ఒక నేరంలో నిందితుడు అయినప్పుడు అతనికి ముందుగా తీసుకునే బెయిల్ అనమాట. అంటే ఈ బెయిల్ అనేది హైకోర్టు వారు ఇవ్వచ్చు, లేదా సెషన్స్ కోర్టులో కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నాలుగవదిగా చూసుకున్నట్టయితే డిఫాల్ట్ బెయిల్. డిఫాల్ట్ బెయిల్ అనేది సెక్షన్ 167 ప్రకారంగా సిఆర్పిసి ప్రకారంగా 60 నుంచి 90 రోజుల్లోపు వరకు ఇన్వెస్టిగేషన్ కనుక కంప్లీట్ అవ్వకపోయినా సరే తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాలన్నమాట సెక్షన్ 167 ప్రకారంగా. అలాగే తర్వాత చూసుకున్నట్టయితే మ్యాండేటరీ బెయిల్. ఈ మ్యాండేటరీ బెయిల్ అనేది ఒక వ్యక్తి మరి దీర్ఘకాలికంగా మరి జైల్లో ఉన్నట్లయితే అంటే 4 నుంచి 5 సంవత్సరాల వరకు జైల్లో ఉన్నా సరే అతనికి బెయిల్కి అప్లై చేస్తే మరి అతనికి కంపల్సరిగా బెయిల్ అనేది మంజూరు చేయాలన్నమాట. కాబట్టి తప్పనిసరిగా దీన్నే మనం మ్యాండేటరీ బెయిల్ అని అంటాం అనమాట. అలాగే బెయిలబుల్, నాన్ బెయిలబుల్ కేసెస్లో రెండింటిలో కూడా మరి కోర్టు బెయిల్ తప్పనిసరిగా మంజూరు చేస్తుంది అనమాట. ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు లైఫ్, పర్సనల్ లిబర్టీ అనేది ఇవ్వటం జరిగింది. అంటే ప్రతి మనిషికి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఇవ్వటం జరిగింది అనమాట. అంటే ఒక వ్యక్తి మీద ఎంత తీవ్రమైన నేరారోపణ ఉన్నప్పటికీ కూడా న్యాయస్థానంలో కనుక ఇతను నిర్దోషి అని రుజువు కాకపోతే అతను తప్పనిసరిగా దోషి అని రుజువు కాకపోతే తప్పనిసరిగా అతను నిర్దోషిగానే పరిగణించబడతాడు అనమాట. కాబట్టి ఒక వ్యక్తి మీద అభియోగాలు ఉన్నప్పుడు అతను అరెస్ట్ కాకుండా బెయిల్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని విషయాల ప్రాతిపదికగా తీసుకొని బెయిల్ ఇస్తుందన్నమాట. ఫస్ట్ది నెంబర్ 1గా చూసుకున్నట్లయితే గ్రావిటీ ఆఫ్ సీరియస్నెస్ అఫెన్స్ ఏంటి, తర్వాత రెండవది ఈ కేసులో అక్యూజ్డ్ పాత్ర ఎంతవరకు ఉంది, తర్వాత ఏ మేరకు ఈ కేసులో అతను పార్టిసిపేట్ చేశాడు, అలాగే ఇతను అక్యూజ్డ్ డిటెన్షన్లో ఉండాల్సిన అవసరం ఏముంది అనే విషయాలను పరిగణలోకి తీసుకొని మరి ఇన్వెస్టిగేషన్ జరిపి తర్వాత బెయిల్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే అక్యూజ్డ్ బయటకు వస్తే విట్నెస్ని ఏమైనా ప్రభావితం చేస్తాడా, లేకపోతే అక్యూజ్డ్కి బెయిల్ ఇస్తే మరి ఈ దేశం వెళ్ళి బయటికి వెళ్ళిపోతాడా అనేది కూడా పరిగణలో తీసుకుంటుంది అనమాట. ఇలా అనేక అంశాలను పరిగణలో తీసుకొని ఆ వ్యక్తికి బెయిల్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే బెయిల్ అనేది ఎక్కడైతే అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయిన పరిధిలోనే ఆ జ్యూరిడిక్షన్ కోర్టు పరిధిలోనే మనం బెయిల్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే యాంటిసిపేటరీ బెయిల్ చూసుకున్నట్లయితే యాంటిసిపేటరీ బెయిల్ అనేది అరెస్ట్ కాకుండా ముందుగా తీసుకునే బెయిల్ అనమాట. ఇది హైకోర్టు వారు కానీ లేదా సెషన్స్ కోర్టులో కానీ ఎక్కడైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక చివరిగా మనం చూసుకున్నట్లయితే మరి ఇచ్చిన బెయిల్ క్యాన్సిల్ చేయొచ్చా అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్ క్యాన్సిల్ చేయడం అనేది జరగదు. అయితే ఒక కండిషన్ అయితే ఉంది. ఒక కండిషన్లో ఒక సందర్భంలో మాత్రం బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ కండిషన్ ఏంటంటే మనకు ఇచ్చిన కండిషన్స్లో మనకు బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ ఇస్తారు. ఆ కండిషన్స్ కనుక వైలేట్ చేస్తే కనుక తప్పనిసరిగా బెయిల్ మరి రద్దు చేసి క్యాన్సిల్ చేసే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ విషయాలన్నీ నేను చెప్పేది
అనుభవజ్ఞులకి సీనియర్లకి కాదు కానీ సామాన్య ప్రజలకు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా అన్యదా భావించవద్దు. ధన్యవాదములు.